తదనంతరము ఆ స్వామి తన యంశలతో ఒప్పుచున్న గోవులకు, విప్రులకు, దేవతలకు, వృద్ధులకు, గురుజనులకు, సకల ప్రాణులకు ప్రణమిల్లి మంగళకరములైన వస్తువులను స్పృశించెను. శ్రీకృష్ణుని సహజ సౌందర్యము మానవాళికే తలమానికము. అయినను ఆ ప్రభువు పీతాంబరధారి వస్త్రములతోనూ, కౌస్తభాది ఆభరణములతోడను, పుష్పహారములతోనూ, చందనాది అంగరాగములతో తనను అలంకరించుకునెను. పిదప ఆ స్వామి నేతిలోను అద్దమునందును తన ముఖార విందమును చూచుకొని గోమాతలను, వృషభములను, ద్విజులను, దేవతా ప్రతిమలను దర్శించెను. సకల వర్ణములకు చెందిన పౌరుల యొక్క అంతఃపురవాసుల యొక్క అభిలాషలను తీర్చెను. ఇతర ప్రజల మనోరథములను ఈడేర్చి వారిని సంతోషపరచి వారి నుండి అభినందనలను స్వీకరించెను. జై శ్రీకృష్ణ. ఆ ప్రభువు పూలమాలలను, తాంబూలములను, అనులేపనములను క్రమముగా బ్రాహ్మణులకును, మిత్రులకును, మంత్రులకును, రాణులకును పంచి ఇచ్చి పిమ్మట మిగిలిన వాటిని అనుభవించెను. ఇంతలో రథసారథి అయిన దారుకుడు శైభ్యము, సుగ్రీవము, మేఘపుష్పము, వలాహకము అను అశ్వములను పూంచి మిక్కిలి అద్భుతమైన ఒక రథమును తీసుకుని వచ్చెను. పిమ్మట అతడు ఆ స్వామికి ప్రణమిల్లి సవినయముగా ఎదుట నిలిచెను. అనంతరము ఆ ప్రభువు సారథి యొక్క చేతిని తన చేతిలోనికి తీసుకొని సారథి చేయుతతో రథమునందు ఆసీనుడయ్యను. అప్పుడు సాత్యకితో ఉద్ధవునితో రథారూఢుడయ్యున్న శ్రీకృష్ణుడు ఉదయాద్రిపై గల భాస్కరుని వలె తేజరిల్లెను. అప్పుడు అంతఃపుర స్త్రీలు సిగ్గుపడుచు ప్రేమానురాగములతో చూచుచు అతి కష్టము మీద ఆ స్వామిని వీడ్కొలిపిరి. అంతటా ఆ పురుషోత్తముడు వారి మనస్సులను దోచుకొనుచు, అంటే వారి హృదయములను సంతోషపెట్టుచు మందహాసముతో తన ప్రసాదము నుండి బయలుదేరెను. క్రమముగా శ్రీకృష్ణ భగవానుడు వృష్ణివంశము వారితో కూడి సుధర్మ అను పేరుగల సభాభవనమున ప్రవేశించెను. మహిమాన్వితమైన ఆ సభలో ఆసీనులై ఉన్న వారికి ఆకలి దప్పులు, శోకమోహములు, జరామరణములు అను షడుర్ములు ఉండవు. ఆ సభా మందిరమునందు శ్రేష్టమైన సింహాసనముపై ఆసీనుడైన ఆ పరమాత్మ యొక్క తేజపుంజముతో దిక్కులన్నయును కాంతిమంతములయ్యను. నరశ్రేష్ఠులైన యదువీరుల మధ్యనున్న ఆ పరమపురుషుడు ఆకాశమునందు నక్షత్రములతో కూడిన చంద్రుని వలె విరాజమానుడై ఉండెను. రాజా, ఆ సభయందు గల విదూషకులు హాస్యస్ఫోరకములైన వినోద వచనములతోనూ, నాట్యాచార్యులు అభినయములతోనూ, నర్తకీమణులు కళాత్మకములైన నృత్యములతోనూ ఆ స్వామిని వేర్వేరుగా సేవించుచు ఆనందింపజేసిరి. అప్పుడు మృదంగ ధ్వనులు, వీణానాదములు, మద్దెలల శబ్దములు, వేణురవములు, తాళస్వనములు, శంఖారావములు మున్నగునవి వీణుల విందు గావించుచుండగా నర్తకులు నృత్యములర్చిరి, గాయకులు గీతములను ఆలపించిరి, సోతవంది మాగధులు సంస్తుతించిరి. సభలో ఆసీనులయ్యున్న కొందరు వేద పండితులు వేద మంత్రముల పరమార్థములను వెల్లడించుచుండిరి. మరికొందరు మిగుల ఖ్యాతి వహించిన ప్రాచీన మహారాజుల యొక్క వృత్తాంతములను ప్రస్తావించుచుండిరి. మహారాజా, ఇంతలో ఇంతవరకు ఎన్నడూ పరిచితుడు గాని ఒక పురుషుడు సభాభవన ద్వారము కడకు వచ్చి నిలబడెను. అప్పుడు ద్వారపాలకులు ఆయన రాకను గూర్చి కృష్ణ ప్రభువునకు నివేదించిరి. ఆ స్వామి యొక్క అనుమతితో వారు ఆ అగంతుకుని సభలో ప్రవేశపెట్టిరి. సభలో ప్రవేశించిన ఆ పురుషుడు పరమేశ్వరుడైన శ్రీకృష్ణునకు చేతులు జోడించి వినమ్రుడై జరాసంధునిచే బంధింపబడిన రాజుల ఆవేదనను గూర్చి నివేదించెను. ఆ రాజులు జరాసంధుని యొక్క దిగ్విజయ యాత్రా సందర్భమున విధేయతను చూపకుండిరి. ఆ కారణమున జరాసంధుడు వారిని పట్టి గిరివ్రజపురమునందలి చెరసాలలో బంధించెను. ఆ రాజుల సంఖ్య 20,000. ఆ అగంతకుని ద్వారా ఆ రాజులు చేసుకున్న విన్నపము ఇది: సచ్చిదానంద స్వరూప పరమాత్మ కృష్ణ కృష్ణ ప్రమేయాత్మన్ ప్రపన్న భయభంజన వయం త్వాం శరణం యామో భవభీత పృథగ్ధియ. భావము: సచ్చిదానంద స్వరూప పరమాత్మ, నీవు అవాజ్మాన గోచరుడవు, ప్రపన్నుల యొక్క భయమును రూపుమాపిడివాడవు. మా బుద్ధులు వికలమైనవి. జనమరణ రూప సంసార చక్రమున భయగ్రస్తులమై మేము నిన్ను శరణుజొచ్చుచున్నాము. లోకములో పెక్కుమంది విషయ సుఖాసక్తితో సకామ కర్మలయందును నిషిద్ధ కర్మలయందును అంటే వికర్మలయందు నిరతులయ్యుందురు. లోక కళ్యాణము కొరకు నీవు బోధించిన విద్యుక్త కర్మలయందును నిన్ను ఉపాసించుటయందును విముఖులయ్యుందురు. వారు తమ జీవితమంతయును తమ అభిలాషలను తీర్చుకునుటయందే తలమునకలయ్యుందురు. కానీ నీవు అనంత శక్తిశాలివి. సర్వదా సావధానుడవై వారి ఆశాలతలను వెంటనే సమూలముగా ఛేదించి వేయుచుందువు. అట్టి కాలస్వరూపుడవైన నీకు నమస్కారము. స్వామి, నీవు జగదీశ్వరుడవు, సర్వలోక పూజ్యుడవు. నీవు జ్ఞాన బల ఐశ్వర్యాది కళలతో నీ అంశయైన బలరామునితో సహా సత్పురుషులను రక్షించుటకును దుష్టులను శిక్షించుటకును అవతరించితివి.
స్వామి, నీవు జగదీశ్వరుడు, సర్వలోక పూజ్యుడవు. నీవు జ్ఞాన బల ఐశ్వర్యాది కళలతో నీ అంశయైన బలరామునితో సహా సత్పురుషులను రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకును అవతరించితివి. ప్రభు, జరాసంధాది ఇతర రాజులు నీ ఇచ్ఛకు ఆజ్ఞకు విరుద్ధముగా నీ భక్తులమైన మమ్ము బాధించుట ఎట్లు జరుగుచున్నదో ఎరుగము. ఒకవేళ మా దుష్కర్మల ఫలితముగానే మేము ఇట్టి కష్టముల పాలైతిమే మోయని భావించుటకును వలను పడదు. ఎలయన నీ భక్తులమైన మాకు దుష్కర్మల యొక్క ఫలితములు ఏమాత్రము ఉండబోవు గదా. కనుక కృపానిధి, మాకు ఈ క్లేశముల నుండి విముక్తి కలిగింపుము. సర్వేశ్వర, ఈ రాజ్యాధికార సుఖములు ప్రారబ్ధ కర్మలను బట్టి ప్రాప్తించుచుండునట్టివి. ఇవి విషయ సుఖములతో కూడుకొన్నవి. వాస్తవముగా ఇవి స్వప్న సుఖముల వలె అనిత్యములు, తుచ్చములు. మనకు కలిగే ఈ సుఖములు ప్రారబ్ధ కర్మలను బట్టి, మనం చేసుకున్న కర్మలను బట్టి ప్రాప్తిస్తుంటాయి. ఈ కలలో ఉండే సుఖముల వలె ఇవి అవినిత్యములు, తుచ్చములు. ఈ సుఖములను అనుభవించినట్టు ఈ శరీరములు కూడా శవతుల్యములు, సర్వదా భయావహములు. అంతఃకరణ శుద్ధితో యాదృచ్ఛకముగా లభ్యముకు ఆత్మ సుఖమును కాదని ఈ శరీరములతో పెక్కు ప్రాపంచిక కర్మల భారమును మోయుచున్నాము. నిజముగా మేము అజ్ఞానులము, నీ మాయలోబడి పలు క్లేశములను అనుభవించుచున్నాము. లోకేశ్వర, నీ దివ్యపాద పద్మములు శరణాగతుల యొక్క సకల శోక మోహములను పారద్రులునట్టివి. కనుక జరాసంధ రూపకర్మ బంధముల నుండి మమ్ములను విముక్తులను గావింపుము. దేవా, ఈ జరాసంధుడు ఒక్కడే 10,000 ఏనుగుల బలము గలవాడు. సింహము గొర్రెలను ఆక్రమించినట్లుగా అతడు మమ్ములను నిర్బంధించెను. చక్రధారి జరాసంధుడు నీతో 18 పర్యాయములు యుద్ధమునకు తలపడాను. నీవు 17 పర్యాయములు అతనిని పరాజితుని గావించియో కనికరించి విడిచిపెట్టిదివి. 18వ మాత్రము అతడు నేను జయించెను. నీ బల పరాక్రమములు అపారములు అయినను సామాన్య మానవుని వలె నీవు అతని చేతిలో ఓడినట్లు నటించితివి. దాని వలన అతని గర్వము ఇనువడింపగా నీ సంతానముకు మమ్ములను అతడు ఇంకనూ బాధింపసాగెను. కావున ఓ జయశీల, మేము నీ శరణుజొచ్చిన వారము, నీ భక్తులము. ఇక నీ చిత్తము మా భాగ్యము. అనంతరము దూత తన మాటలుగా ఇట్లు పలికెను. దేవదేవ, జరాసంధునిచే బంధింపబడిన రాజులు ఈ విధముగా నిన్ను ప్రార్థించిరి. వారు నీ పాద పద్మములనే శరణజొచ్చి ఉన్నారు. నీ దర్శనమునకై ఎంతయో తహతహపడుచున్నారు. కనికరించి ఆ దీనులను ఆదుకొని వారికి శుభములను చేకూర్పుము. శ్రీ శుకుడు వచించెను. పరీక్షిన్ మహారాజా, బంధితులై ఆ రాజుల నుండి వచ్చిన దూత ఇట్లు పలుకుచుండగా సూర్యుని వలె దివ్య తేజస్సుతో వెలుగొందుచున్న నారద మహాముని అతడికి ఏతెంచెను. ఆయన జటాజూటము పెంగళ వర్ణముతో శోభిల్లుచుండెను. సకలలోక పాలురకును ప్రభువైన శ్రీకృష్ణ పరమాత్మ ఆ మహర్షిని చూచిన వెంటనే ఆసనము నుండి లేచెను. పిదప ఆ ప్రభువు తన అనుచరులతో సదస్సులతో కూడి సంతోషముగా శిరసా ప్రణమిల్లెను. పిమ్మట ఆ స్వామి ఆ దేవమునిని విద్యుక్తముగా పూజించి సుఖాసీనుని గావించెను. తన మధుర వచనములతో ఆయనను తృప్తిపరచుచూ సాదరముగా ఇట్లు పలికెను. మహర్షి, ముల్లోకముల వారు అందరూ ఎట్టి భయము లేకుండా జీవించుచున్నారు గదా. పూజ్యుడమైన నీవు సకల లోకముల యందును సంచరించుచుండుట వలన మాకు లాభమే. ఎలయన అన్ని విషయములను నీ వలన మాకు విదితమగుచుండును. నారద, భగవంతునిచే సృష్టింపబడిన ముల్లోకముల యందును జరుగుచున్న విషయములలో నీకు తెలియని ఏదీనూ లేదు. కనుక ఇప్పుడు పాండవులు ఏమి చేయదలుచుకున్నారో దయతో తెలుపుము. అంతట నారదుడు ఇట్లనెను. సర్వవ్యాపివైన ప్రభు, నీవు ఈ విశ్వమును నిర్మించువాడవు. గొప్ప మాయావివి. పెద్ద పెద్ద మాయావులైన బ్రహ్మాది దేవతలకు కూడా నీ మాయ అధిగమింపరానిది. కర్రలలో దాగి ఉన్న అగ్నివలె నీవు నీ అచింత్యమైన శక్తితో సకల భూతముల యందును వ్యాపించియుందువు. లోకుల దృష్టి సత్వాది గుణముల వరకే పరిమితమై ఉండును. అందువలన వారు నీ తత్వమును తెలుసుకొనజాలరు. నేను నీ మాయా ప్రభావమును పలుమార్లు చూచియుంటిని. కావున సర్వజ్ఞుడవైన నీవు ఏమియూ ఎరుగని వాని వలె పాండవుల విషయమును గూర్చి ప్రశ్నించుట నాకు ఆశ్చర్యకరముగా తోచుటలేదు. దేవా, నీ మాయ ద్వారానే ఈ జగత్తును నీవు సృజించుచుందువు, నియంత్రించుచుందువు. నీ మాయా కారణముగా అసత్యమైన అంటే అనిత్యమైన ఈ విశ్వము సత్యముగా నిత్యముగా ప్రతీతమగుచున్నది. నీవు ఎప్పుడు ఏమి చేయ సంకల్పించుచుందువో ఎవ్వరునూ ఏమాత్రమూ ఎరుగరు. అచింత్య స్వరూపుడవైన నీకు నేను పదే పదే నమస్కరించుచుందును. పురుషోత్తమ, జీవుడు దేహ సంబంధమైన వాసనలలో చిక్కుకుని జనన మరణ చక్రమునందు భ్రమించుచుండును. దాని నుండి బయటపడు మార్గమును అతడు ఎరుగడు. వాస్తవముగా నీవు జీవుల హితము కొరకే వివిధములకు అవతారములను దాల్చుచు నీ లీలలను ప్రదర్శించడం ద్వారా నీ కీర్తియను దీపమును వెలిగించుచుందువు. ఆ కాంతుల సహాయముతో
అనర్థహేతువైన తన శరీరము నుండి జీవుడు ముక్తిని పొందును. అట్టి మహాత్ముడమైన నిన్ను నేను శరణు వేడుచున్నాను. శ్రీకృష్ణ, నీవు స్వయముగా పరబ్రహ్మవు. అయినను నీవు లోక మర్యాదను అనుసరించుచు సామాన్య మానవుని వలె ప్రశ్నించుచున్నావు. కనుక నీ భక్తుడు నీకు మేనత్త కుమారుడు అయిన ధర్మరాజు ఏమి చేయదలిచియున్నాడో నీకు తెలిపెదను. పరమపురుష యుధిష్ఠిరునకు ఎట్టి ఐహిక వాంఛలను లేవు. అతడు మోక్ష కాంక్షతో యజ్ఞములలో శ్రేష్టమైన రాజసూయ యాగము ద్వారా నిన్ను పూజింపదలిచినాడు. కనుక నీవు దయతో ఆయన యొక్క అభిలాషను ఆమోదింపనగును. దేవా, ఆ మహాయజ్ఞ సమయమున నిన్ను దర్శించుటకై బ్రహ్మేంద్రాది దేవతలను సుప్రసిద్ధులైన రాజులను అతడికి విచ్చేయుదురు. సర్వేశ్వర, నీవు సాక్షాత్తుగా సచిదానంద పరబ్రహ్మవు. నీ వృత్తాంతములను, నీ లీలలను వినుట వలనను, కీర్తించుట వలనను, నిన్ను ధ్యానించుట వలనను అంత్యజులు అంటే నిమ్నజాతి వారు సైతము పునీతలగుదురు. ఇంక నిన్ను ప్రత్యక్షముగా దర్శించి స్పృశించు వారి విషయము చెప్పనేలా. త్రిలోకములకును కళ్యాణప్రదుడమైన పరమేశ్వర, నీ నిర్మల యశస్సు ముల్లోకముల యందును దిగంతముల వరకును వ్యాపించియున్నది. నీ పాదాంబుజముల నుండి ఉద్భవించిన పవిత్ర జలములు స్వర్గమునందు మందాకిని అనియు, పాతాళలోకమున భోగవతి అనియు, భూలోకమున గంగా అనియు పిలవబడుచు సమస్త విశ్వమును పునీతమునొచ్చుచున్నవి. శ్రీ శుకుడు వచించెను. పరీక్షిత్ మహారాజా, సభలో ఆశ్రయులై ఉన్న యదువంశీయులు మొట్టమొదట జరాసంధునిపై యుద్ధమును ప్రకటించి అతన్ని జయించు విషయమును ఉత్సాహమును కనబరచుచుండిరి. కావున వారికి నారదుని వచనములు నచ్చకుండెను. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు దరహాసమునొచ్చుచు తన సచివుడైన ఉద్ధవునితో మృదు మధురముగా ఇట్లు పలికెను. ఉద్ధవ, నీవు మాకు సుహృదుడవు, హితైషివి, గట్టి ఆలోచనాపరుడవు, కర్తవ్యమును బాగుగా ఎరిగిన వాడవు. ఇప్పుడు మనము చేయవలసిన కార్యమును తెలుపుము. నీ సూచనను శ్రద్ధగా విశ్వాసముతో పాటించగలము. శ్రీకృష్ణ ప్రభువు సర్వజ్ఞుడైనను ఏమీ ఎరుగని వాని వలె కర్తవ్యమును గూర్చి తనను అడుగగా ఉద్ధవుడు ఆ స్వామి యొక్క ఆదేశమును తలదాల్చుచు ఇట్లు వచించెను. జై శ్రీహరి.